ఏం మాట్లాడలే, కామెంట్ చేయలేదు, ఆమె మొత్తం సైలెన్స్ అయిపోయింది. ఇప్పుడు కవితకు సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం లేదు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం అనేటటువంటి ఆలోచనలో దాడి చేపించింది అనుకుందాం. కొన్ని రోజులు సోషల్ మీడియాలో ప్రచారం అవుతాం కదా, వైరల్లో ఉంటాం కదా అని అనుకొని ఉండొచ్చు. ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. రెండోది, కవితక్క పైన ఎప్పుడైతే మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్తుర్రో, కేసీఆర్ సైలెన్స్, కేటీఆర్ సైలెన్స్, హరీష్ రావు సైలెన్స్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సైలెన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మహిళా లీడర్లు ఉన్నారు చాలామంది. సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, తర్వాత కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత అనేక మంది, గొంగిడి సునీత గారు ఉన్నారు, తర్వాత సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, ఇట్లా మాలోత్ కవిత గారు ఉన్నారు. ఇట్లా మాట్లాడకుండా పోతే నానా రకాల లీడర్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళా లీడర్లు కూడా ఉన్నారు. మరి ఒక్క మహిళా లీడర్ కూడా ప్రశ్నించలేందుకు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఒక్క మహిళా లీడర్? నేను చెప్తా, లేదు మహిళా లీడర్లే కాదు, సొంత కేసీఆర్ కూడా తండ్రి ఇద్దరు. కేటీఆర్ ఏ ఇష్యూ జరిగినా ట్వీట్ చేస్తారు కదా, మరి ఈ ఇష్యూ పైన ఎందుకు ట్వీట్ చేయలే? కేటీఆర్కి తెలుసా సామెత ఉందని, కేసీఆర్ తెలుసా సామెత ఉందని. ఎందుకంటే కేసీఆర్ ఈ తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఈ తెలంగాణ ఉద్యమకారుడు. సో కేసీఆర్ తెలుసు, కేసీఆర్ ఆ భాష తెలుసు, యాస తెలుసు, ఆయన రాసినటువంటి మాటలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడాడు. ఆయనకు అన్ని తెలుసు. కంచం మంచం అనేటటువంటి ఇది ఏదైతుందో ఇది ఎక్కువ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు ఎక్కువ. అంటే ఈ సామెతలు వేసుకుంటూ ఉంటారు, ఈ సామెతలు చెప్తా ఉంటారు అన్నట్టు. కేసీఆర్కి ఆ భాష తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు. కేటీఆర్ చదివి ఉంటాడు, హరీష్ రావు చదివి ఉంటారు. కవితక్కకు మరి ఆమె చదివిందో లేదో, మరి భాష అంతా ఆ సామెతలంతా చదివిందో లేదో, ఆమె కోపం వచ్చింది. మహిళలను అనడం తప్పు, మహిళలను అనడం తప్పు అట్లా అనకూడదు కదా. పాజిటివ్ ఆలోచించవచ్చు, నెగిటివ్ ఆలోచించవచ్చు. ఎంతసేపు నెగిటివ్ ఆలోచిస్తే నీకు నెగిటివ్ కనబడుతుంది, నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే నీకు పాజిటివ్ కనబడుతుంది. కానీ సరే, మల్లన్న ఒకవేళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడింది అనుకుంటే మనం ఖండిస్తాం, దాంట్లో వేరే ఆప్షనే లేదు. మనం ఆయన మాట్లాడిన మాటలు అద్భుతం అని చెప్పడానికి లేదే అంటున్నాను, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. అట్లా ఏమైనా నిజంగానే మల్లన్న వేరే ఒపీనియన్తో ఏమైనా మాట్లాడి ఉంటే మనం ఖండిస్తాం దాన్ని. కానీ మల్లన్న కూడా చాలా క్లియర్గా చెప్పిండు కదా. సో నేను అట్లా కాదు, నేను చెప్పిన వేరే రకంగా చెప్పినా వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటే నేను ఏం చేయాలని చెప్పి కేసీఆర్ గారు రాసినటువంటి ఆ తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి అకాడమీకి సంబంధించిన ఆ పుస్తకాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చిండు, స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేసిండు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తుండు, కవిత కాంగ్రెస్ లోకి పోతుందని. నేను దానికే చెప్తే ఇప్పుడు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది నేను చెప్తా. ఇప్పుడు కవిత గారి పైన మల్లన్న వ్యాఖ్యలు చేసిండు, కవిత గారి మనుషులు పోయి దాడి చేసారు. నిన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు నందినగర్ ఇంట్లో. నిన్న వాళ్ళు భేటీ పెట్టుకున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఈ భేటీ దేనికి జరిగింది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటిదాకా తెరపైకి రాలేదు. మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కవిత వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, మరి ఆమె ఉంచుదామా తీసేద్దామా? ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగుతలేదు, బీఆర్ఎస్ పార్టీ మనిషి లెక్క మాట్లాడతలేదు, ఆమె బీఆర్ఎస్ పార్టీ మనిషిలాగా లేదు. ఇప్పుడు ఎట్లా చేద్దాం, మరి ఏం చేద్దాం? ఆమె వల్ల మనకు డ్యామేజ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా. ఇప్పుడు ఏమంటారు, కేటీఆర్ తెలియకుండా కవిత దాడి చేపిస్తుందా, కేసీఆర్ తెలియకుండా కవిత దాడి చేపిస్తుందా అంటారు కదా. కుటుంబ సభ్యులు ఒకటే అన్నప్పుడు ఎట్లుంటుంది? వాస్తవానికి కవిత దాడి వెనకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు, బీఆర్ఎస్ పార్టీకి అవసరమే లేదు, అసలు బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు, వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళకి తెలియదు. అరే దాడి చేసినాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ కండ వేసుకోలే, దాడి చేసిన ఎవ్వరు కూడా కేసీఆర్కి సంబంధించిన గులాబీ కండ వేసుకోలే, కవితకు సంబంధించిన జాగృతి కండవాలు వేసుకొని వచ్చారు. మరి జాగృతి కండవాలు అన్నప్పుడు అసలు బీఆర్ఎస్ సంబంధం లేదన్నట్టే కదా. జాగృతి అన్నప్పుడు అసలు బీఆర్ఎస్కి నీకు అవసరం లేదన్నట్టే. ఇప్పుడు దాడి జరిగితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు స్పందించలే, మహేష్ కుమార్ గౌడ్ స్పందించిండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా మాట్లాడడం బాధాకరం, మల్లన్న గారు ఇట్లా మాట్లాడొద్దు, ఒక మహిళను పట్టుకొని అట్లా అంటాడా, ఇది చాలా తప్పు అని చెప్పి మాట్లాడతారు. ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రి, ఆయన తెరపైకి వచ్చి ఇట్లా మాట్లాడితే ప్రాణాలు పోతాయి, ఇట్లా మాట్లాడతారా, ఇది ఎక్కడి కథ, ఆ భాష మార్చుకోవాలంటాడు పొన్నం ప్రభాకర్. ఆయన మీడియా వాళ్ళ పైన ఇట్లా ఇట్లా బల్ల బుద్ధి ఇట్లా అన్నప్పుడు ఏం లేదా? మీడియా వాళ్ళని ఆయన ఏమనవచ్చు, ఆయన ఇష్టమైన ఎట్లా మాట్లాడినా అట్లా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఈ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు చాలా ఇబ్బందికరం అయిపోయింది అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళకు కూడా. అట్లనే ఆయన మాట్లాడిన మాటలు అద్భుతం అని చెప్పడానికి లేదు, రెండు కోణాలలో ఆలోచించమంటాను. ఒకటి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. కవిత గారు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచించవచ్చు. ఒక మాటలో రెండు అర్థాలు ఉంటాయి, ఆ రెండు అర్థాలను ఎట్లైనా అర్థం చేసుకోవచ్చు. కానీ నా వర్షన్ ఏంటంటే ఎమ్మెల్సీ కవిత గారికి ఇబ్బంది అనిపించినప్పుడు నిరసన వ్యక్తం చేయడానికి నానా రకాలుగా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టవచ్చు, లేకపోతే మల్లన్న రేపటి శాసన మండలికి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో మల్లన్న నన్ను పట్టుకొని అట్లా అన్నాడు అని చెప్పి అట్లా కూడా మాట్లాడుకోవచ్చు, ఒక మాట అనొచ్చు కదా.
మల్లన్న గారు గట్టెట్లా మాట్లాడతారండి మహిళలను పట్టుకొని గట్టెట్లా చెప్తారండి అని చెప్పి మహిళలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు లేవనెత్తొచ్చు ఒక అంశం మాట్లాడవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఎందుకో చెప్పలే, ఇవన్నీ ఎందుకో మాట్లాడలే. ఇప్పుడు నేను ఏమంటున్నా కవిత గారిని స్టేట్ క్వశ్చన్, 2014 నుండి 2018 దాకా మీ దగ్గర ఎందుకు మహిళలకు సంబంధించిన మంత్రులు లేరు? 2018 నుండి 2023 దాకా మీరు ఏ మహిళకి ఇబ్బంది అయితే మీరు రక్షణగా నిలబడ్డారు? ఇప్పుడు పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో ఒక మహిళ కడుపుతో ఉంటే మా భర్తను కొట్టకండి సార్, మా భర్తను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఒక మహిళ పోలీసులను బతలాడుతూ ఉంటే కొంతమంది పోలీసులు బూటు కాలుతో తన్నీరు మహిళను, జైలుకు తీసుకుపోరు గిరిజన మహిళను పోడు భూములకు సంబంధించిన వ్యవహారంలో. ఆ వీడియో బాగా వైరల్ అయింది. కవితక్క గనవల్లే కవితక్క మాట్లాడవచ్చు కదా, కవితక్క స్పందించవచ్చు కదా. ఒక నిరుద్యోగురాలు వరంగల్లో ఒక అమ్మాయి పాపం ఆమె చనిపోయింది, కవితక్క మాట్లాడిందా? కవితక్క స్పందించింది. అశోక్ నగర్లో జరిగినటువంటి ఘటన, ఒక అమ్మాయి చనిపోయింది కదా, నాకు జాబ్ నోటిఫికేషన్ లేదు, క్యాలెండర్లు లేవు అని చెప్పి, జాబ్ క్యాలెండర్ లేదని చెప్పి. మరి ఏం చేశారు? ఏడిపోతుంది వ్యవస్థ. మరి అప్పుడు మాట్లాడలేందుకు? ఒక మహిళ ప్రీతి అని చెప్పి డాక్టర్, ఆమె కాలేజ్లో చదువుతుంది, ఎంజిఎంలో చదువుతా ఉంటే హరాస్మెంట్తో చనిపోయింది ఆ అమ్మాయి, మాట్లాడలేందుకు? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల హస్తం ఉందని చెప్పి మాట్లాడలేందుకు? ఇప్పుడు మీకు ఆ తుంగతుర్తిలో జరిగినటువంటి ఘటన తెలిసి ఉంటుంది. 3rd డిగ్రీ పెట్టి ఒక మహిళను చంపేస్తారు, ఒక ముస్లావిడ్ని. మరి లాకప్ డెత్కు సంబంధించి మరియమ్మ లాకప్ డెత్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక మహిళకే కదా అన్యాయం జరిగింది. మరి కవితక్క మాట్లాడలే, కవితక్క స్పందించలే ఎందుకు? కవితక్క ఎందుకు ఆమె గలాన్ని విప్పలే ఎందుకు? మహిళలకు ఇబ్బంది జరిగితే కవితకు బయటకు వస్తుంది కదా, మరి ఎందుకు మాట్లాడలే? ఎల్బీ నగర్లో లక్ష్మి అని చెప్పి ఒక మహిళను బయట ఉందని చెప్పి ఆమెను అనుమానంతో కానిస్టేబుల్ తీసుకుపోయి చాలా దారుణంగా కొడితే ఆ మహిళ చాలా బాధపడ్డది, ఇబ్బంది పడ్డది, హాస్పిటల్లో కూడా ఉంది ఆ మహిళ. మరి మాట్లాడలేదు కవితక్క ఎందుకు స్పందించలే? ఒక మహిళ దొంగతనం కేసుతో పోలీసులు అదే ఎల్బీ నగర్ సైడు ఒక పోలీస్ స్టేషన్ ఒక సిఐ మహిళను చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి కొడితే వాళ్ళ పిల్లోడు, అంటే ఈ మహిళకు సంబంధించినటువంటి బట్టలు వాళ్ళ పిల్లోడికేసి పిల్లోడు ముందు కొట్టినప్పుడు బాగా చర్చ నడిచింది. మరి అప్పుడు మాట్లాడలే కవితక్క? ఒక మహిళకి ఇట్లా జరగడం అన్యాయం కదా, గట్లెట్లా జరుగుతుంది అని చెప్పి స్పందించలే ఎందుకు? అంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేయవచ్చు, ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే, లేకపోతే ఇంకోళ్ళు ఇంకేమైనా ఇబ్బంది పెడితే తప్పు, మీరు ఏం చేసినా రైటు, అవతలలో ఏం చేసినా రాంగు.